ఇప్పుడు ఏం టాపిక్? ఓ, డిస్కో మీటింగ్. మన ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు కాలేజ్ గురించి, మన గురించి. కానీ కాలేజ్కి వచ్చేది కేవలం చదువుకోవడానికి కాదు. చదువుకోవడానికే అయితే ఏ కరెస్పాండెన్స్ కోసం తీసుకొని చదువుకుంటాం, దానికి కాలేజ్కి ఎందుకు రావటం? కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఇంట్లో చెప్పుకోలేని విషయాలని వాళ్ళతో పంచుకుంటాం, జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటాం. అండ్ ఎస్, అఫ్ కోర్స్ క్లాసులు డుమ్మా కొట్టాం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం సార్, డుమ్మా కొట్టేవాడికి ఉన్న జనరల్ నాలెడ్జ్ క్లాస్ లో కూర్చునేవాడికి ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడున్నాడు, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాడు. రే బుజ్జి లేరా, రే నిన్ను జగదాంబ సెంటర్ లో వదిలేస్తే ఇంటికి ఏ బస్ లో వెళ్తావరా? అర్థమైందా వాడు పేరెంట్స్ వాడిని ఎలా పెంచుతున్నారో? మన స్టూడెంట్స్ కే ర్యాంక్స్ రావాలని మీరు, తమ పిల్లలకే ర్యాంక్స్ రావాలని పేరెంట్స్. చదువు పేరుతో తెచ్చే ఒత్తిడిని తట్టుకోలేక యావరేజ్ గా రోజుకి 16 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. లాస్ట్ 3 years లో 16,000 మంది సూసైడ్ చేసుకున్నారు. యూత్ సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. కడపలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య, మెడిసిన్ లో సీట్ రాలేదని పురుగుల మందు తాగిన గుంటూరు విద్యార్థి, నాగార్జున యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య, వైజాగ్ గురుకుల విద్యార్థి ఆత్మహత్య. ర్యాంకులు రాని వాళ్ళు ఎందుకు పనికి రానట్లు